ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఇలా అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కార్యకర్తలకు ఎలాగ వెన్నుదన్నుగా నిలబడతానన్నారో జగన్ 2.0లో చూపిస్తానన్నారు. ఆయన అన్నటువంటి ఆ మాటతో ఎస్ 19 నుంచి 24 మధ్యలో మేము కార్యకర్తల కోసం పనిచేయలేదు. మా పార్టీ పెద్దగా ఓన్లీ ప్రజల కోసమే పనిచేసింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకే టైం కేటాయించారు. దానివల్ల మా కార్యకర్తల లోకం నిస్తేజం అయింది. కొంత 29 ఎన్నికల్లో వెనకంజలో ఉన్నాం. దానివల్ల మేము ఓడిపోయాం. మా నాయకుడు మా యొక్క లోపాలను తెలుసుకున్నారు. రాజకీయాల్లో సహజం. తెలుసుకున్నటువంటి నాయకుడు దానికి కార్యకర్తలకు చెప్పాడు, జగన్ 2.0లో మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాను, ప్రజలు ఒక్కన్ను కార్యకర్తలు ఒక్కన్ను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ దెబ్బతో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉవ్వెత్తున ఉత్తేజం ఉత్సాహం సునామీలో తన్నుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహం అనే సునామీలో కూటమి కొట్టుకుపోక తప్పదు. అది అర్థమైపోయింది వాళ్ళకి. ఇప్పుడు భయపెట్టడం చాప్టర్ 2 ఓపెన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అనగానే వీళ్ళు 2.0 చాప్టర్ ఓపెన్ చేశారు. అందులో ఏంటి, నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలందరినీ లోపలేసే ప్రక్రియ. 2.0లో సోకాల్డ్ వల్లభనేని వంశీ గారు, పేరు నాని గారు, కొడాల నాని గారు, లేదా జోగి రమేష్ గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది అన్న దాన్ని చూపించే ప్రక్రియలో భాగంగా ఈ యొక్క అరెస్టులు ఉంటాయి తప్పితే గుర్తుపెట్టుకోండి. కూటమి నాయకులు చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని కార్యకర్తలు గాని సోషల్ మీడియా సైనికులు గాని మీరు అరటి చెట్టును అడ్డంగా నరికేసి చెట్టు చచ్చిపోయింది అనుకోవచ్చు, కానీ మళ్ళీ మొలకెత్తాం, మా దొమ్మేటో చూపిస్తాం. మేము బంతిలాటోలో మీరు నేలకేసి కొడుతూ ఉంటే మేము ఇంకా పైకి లెగుస్తాం. గడియారంలో తిరిగే ముందులాగా 24 గంటలు పార్టీ కోసం కష్టపడతాం. మీ ఇష్టం పెట్టండి, ఒక 4 ఏళ్లు సహిస్తాం, భరిస్తాం. వచ్చిన తర్వాత మీకు చుక్కలు చూపిస్తాం, గుర్తుపెట్టుకోండి.